ఫిబ్రవరి 27. యోహాను సువార్త 5వ అధ్యాయము 16 నుండి 23 వచనములు. ఒకరికి ప్రసాదించదగిన అత్యున్నతమైన గొప్ప వరం జీవితం. సరిగ్గా చెప్పాలంటే మానవుడు తన తెలివితేటలన్నిటితో తన చేతులారా దాన్ని సంపాదించడం కానీ, అది తీసివేయబడినప్పుడు తిరిగి పొందడం కానీ చేయలేనిది ఇదొక్కటే. అయితే జీవితం అనేది మన ప్రభువు తన విచక్షణాధికారంతో ఎవరికైనా ఇవ్వగలడు. మృతదేహాలు, మృతమైన ఆత్మలు రెండూ ఆయన అధికారం క్రిందనే ఉన్నాయి. మరణానికి, పాతాళానికి తాళపు చెవులు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయనలోనే జీవమున్నది, ఆయనే జీవము. యోహాను సువార్త 1:4, ప్రకటన 1:18. లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన తన సొంత అధికారం గురించి నొక్కి చెప్తున్నాడు. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు అని చెప్పబడింది. లోకం మీద సమస్త అధికారము క్రీస్తు చేతులకు అప్పగించబడింది. ఆయన మానవాళికి మహారాజు, న్యాయమూర్తి. ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగాలి. ఆయన ప్రభు అని ప్రతి నాలుక ఒప్పుకోవాలి. ఒకప్పుడు మనుష్యుల తృణీకారానికి, తిరస్కారానికి గురై నేరస్తుడిలా శిలువ శిక్ష విధించబడినవాడు ఒకనాడు గొప్ప అధికారంతో సమస్త లోకానికి తీర్పు తీర్చనై ఉన్నాడు. దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించును. రోమీలకు రాసిన పత్రిక 2:16. మన భక్తి ద్వారా యేసుక్రీస్తుకు అధిక మహిమ కలుగు చేయడం సాధ్యమేనా? ఒకవేళ మనం ఎప్పుడైనా అలాంటి తలంపు కలిగి ఉంటే ఆ తలంపును శాశ్వతంగా ప్రక్కన పడేద్దాం. దేవునిగా ఆయన మానవ స్వభావంలోనూ ఏర్పరచబడిన మధ్యవర్తిగాను ఆయన సమస్త ఘనతకు యోగ్యుడు. తండ్రితో సమానుడైన వాడు, జీవప్రదాత, రాజులకు రాజు, రానయున్న న్యాయాధిపతి ఎన్నడూ అతిగా హెచ్చింపబడలేదు. కుమారుని ఘనపరచని వాడు ఆయన్ను పంపిన తండ్రిని ఘనపరచడు. మనము రక్షణను ఆశించే వారమైతే మన భారమంతా ఈ మహారక్షకునిపై వేసి ఆయనపై ఆనుకుందాం. అలా ఆయనపై ఆనుకోవడం వల్ల మనం ఎన్నడూ భయపడాల్సిన అవసరం ఉండదు. క్రీస్తు యుగములకు చెందిన బండ. ఆయనపై తన ఇల్లు కట్టుకున్నవాడు రోగమైన, మరణమైన, తీర్పు దినమందైనా ఎన్నడూ తొట్టిల్లడు. శిలువకు మేకులతో కొట్టబడిన హస్తం సర్వశక్తి గలది. పాపుల రక్షకుడు రక్షించుటకు బలాఢ్యుడు. యెషయా 63:1. ధ్యానం కోసం. తన కుమారుడు అన్నిటిలోనూ సర్వాధికారం కలిగి ఉండాలని కోరుకుంటుండగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో మనము నిదానించకూడదు.